డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తమ దేశంలోకి చట్ట వ్యతిరేకంగా అడుగుపెట్టిన వారిని నిర్బంధించడమే గాక కొంతమందిని ప్రత్యేక సైనిక విమానాల్లో స్వదేశాలకు తరలిస్తోంది. ముఖ్యంగా పౌర విమానాల్లో వెళ్లేదానికంటే 5 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇలా ఇప్పటికే కొంతమంది భారతీయులను వెనక్కి కూడా పంపింది. దానికి భారీగా ఖర్చయినట్టు కూడా సమాచారం. అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించేందుకు అమెరికా రక్షణ శాఖ C-17, C-130 ఈ 2 మిలిటరీ విమానాలను వినియోగిస్తోంది. అయితే C-17 విమాన నిర్వహణ ఖర్చు గంటకు $21,000, అలాగే C-130 విమానానికి గంటకు $68,000 నుంచి $71,000 ఖర్చు అవుతుందట. ముఖ్యంగా గ్వాటెమాలాకు పంపించేందుకు ఒక్కో వ్యక్తికి $4,675 ఖర్చు కాగా సాధారణ టికెట్ ధర $853 మాత్రమే. దీనితో పోలిస్తే గ్వాటెమాలాకు వెళ్లేందుకు ఒక్కో వ్యక్తికి సాధారణ విమాన ధరతో పోలిస్తే 5 రెట్లు ఎక్కువ. గత వారం అమెరికా ఎయిర్ ఫోర్స్కు చెందిన C-17A గ్లోబ్ మాస్టర్ 3 విమానం వలసదారులను తీసుకుని పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్లో దిగింది. ఈ విమానాన్ని 1995లో అగ్రరాజు వాయుసేనలో చేర్చారు. అప్పటి నుంచి సైనిక బలగాలు, వాహనాలు, ఆయుధ సామగ్రి తరలింపునకు వీటిని వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా చేపట్టిన పలు సైనిక ఆపరేషన్లలోనూ విమానాన్ని వినియోగించారు. అయితే 104 మంది వలసదారులను భారత్కు పంపించేందుకు అమెరికా $1 మిలియన్ పైనే ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే భారత కరెన్సీలో దాదాపు 8,74,00,000కు పైమాటే. సాధారణంగా పౌర విమానాలతో పోలిస్తే సైనిక విమానాల నిర్వహణ ఖర్చు 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. C-17 విమాన నిర్వహణ ఖర్చు గంటకు $21,000. అందుకే తిరిగి భారత వలసదారుల విమానం అమెరికా నుంచి బయలుదేరిన దాదాపు 43 గంటల తర్వాత అమృత్సర్లో దిగింది. అలాగే విమానం తిరుగు ప్రయాణాన్ని కూడా కలుపుకుంటే వలసదారుల తరలింపునకు మొత్తంగా $1 మిలియన్ పైనే ఖర్చు అయింది.